హైప్ ఉండకూడదు. ఏది కూడా సోషల్ మీడియా ఏదైనా సరే ఒక 1-2 days ఆర్ 3 days వరకు కూడా మోర్ దెన్ ఇది. అయితే పోలీస్ వాళ్ళకి ఒక లిమిట్ దాటిపోయినప్పుడు వాళ్ళ చేతిలో నుంచి కంట్రోల్ తప్పినప్పుడు నాన్ బెయిలబుల్ పెట్టక తప్పట్లేదు. అట్లీస్ట్ ఒక భయం అనేది ఉంటుంది సొసైటీలో. కాబట్టి మీరు కంట్రోల్ కావాలి అంటే అట్లీస్ట్ 80%. ఇప్పుడు చూడండి మన డిబేట్ లో ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. రెండోది వచ్చేసి ఎవరు కూడా అన్పార్లమెంటరీ లేకపోతే వ్యతిరేకంగా ఆమెను దూషిస్తూ గాని శివాజీ గారిని అంటూ గాని ఏమనట్లేదు. మా ఇంట్లో పిల్లలకైతే ఎట్లుంటుంది లేకపోతే అంటే ఈ ఒక హెల్దీ డిస్కషన్ అన్ని డిబేట్స్ ఉంటే బాగుండేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అదొక ఇన్స్టాలో రాగానే నవ్వులాటగా అయిపోయింది ఒక్కొక్కటి. అరే చూడు ఈమె ఎట్లా మాట్లాడుతుందో అంటే దీని ఒక వెయిటేజ్ని కూడా చాలా చిల్లరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఉన్నమాట చెప్తున్నాం. ఇది కేసు పెట్టిపోతే ఇప్పటికి ఇంకా ఇది ఎక్కడికో దారి తీసేటట్టే ఉంది. సరే ఇవాళ తను వచ్చారు, కేసు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కేసు అయింది. అయితే కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది కేసు కాకపోతున్నా అది కూడా ఒకటి. కానీ సుమోట కింద కూడా పోలీసు వాళ్ళకి అధికారం ఉంది ఇది కేసు పెట్టడానికి. ఎందుకు అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఐటీజీ ద్వారా ఒక సోషల్ మీడియా ఇంత ట్రోల్ జరగకూడదు. ఇది కూడా ఒక లిమిట్ ఉంటది దేనికైనా సరే. ఒక మనిషి తప్పు మాట్లాడారు అంటే ఇంకొకరు విమర్శ ఇచ్చారు అంటే ఆ విమర్శ ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటది. యాక్చువల్ గా చెప్పాలంటే తెలవని వాళ్ళకు కూడా పడుకున్న వాళ్ళని కూడా లేపి ఇగో ఇక్కడ ఈ గొడవ అవుతుంది, ఇగో ఇట్లా ఇట్లుంది, ఈయన ఇట్లా మాట్లాడాడు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు. అది ఒక ఏదైనా సరే ఒక సందర్భం వచ్చింది అంటే దాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ భర్తను తీసుకొచ్చి బయటకు గుంజారు. భర్త ఏం చేసిండండి? ఇంట్లో ఉన్న భర్త ఆయన ఎందుకు బయటకు గుంజిండ్రు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక్క మహిళ బయటకు వస్తుంది అంటే తన పర్సనల్ ఏదన్నా ఉండండి ఒక లిమిట్ వరకు మనం మాట్లాడాలి. ఒక లిమిట్. నువ్వు చేస్తున్న తప్పు అనడం వరకు వేరు. నీ భర్త ఎవరు, నీ పిల్లల ముంగట నువ్వేం చేస్తున్నావు, నువ్వు సోషల్. నేను ఒక మాట అంటున్నా, అసలు ఈ ఫేస్బుక్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఏదన్నా ఒక అడ్వర్టైజ్మెంట్స్ కో దేనికో యూజ్ అయ్యేది. పర్సనల్ వ్యక్తిగతం కోసం పెట్టలేదు అది. అది మన ఇంట్లో జరిగేదాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టమని ఎవరు అనట్లేదు. మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం వ్యక్తిగతమైంది దాంట్లో మెసేజ్లలో పెట్టేస్తున్నారు. పోనీ మెసేజ్లలో ఓపెన్ చేస్తే భయంకరమైన మెసేజ్లు అవి. అది అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే. అవసరమా అంటే ఎంత పనిపాటు లేనున్నోళ్ళు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నేను చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళకి ఒక టైం అనేది ఇంత ఉందా అని మాట్లాడాలి. ఆమె చేసింది తప్ప, ఈయన చేసింది తప్ప, ఎంతవరకు స్వేచ్ఛ ఉంది. మనము రైట్ టు స్పీచ్ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు కదండి. ఎక్కడ లిమిట్స్ ఉన్నాయి మనకి? మనం ఇంట్లో మాట్లాడుతున్నామా, బయట మాట్లాడుతున్నామా? బయటకు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మనకి ఏ తిరుగుందనే చూడాలి. కానీ ఈ రోజు నేను చూస్తున్న ఇన్ని డిబేట్స్లలో ఇవాళ ఆమె ఎఫ్ఐఆర్ పెట్టినాక కూర్చున్నా. సుమారుగా ఇన్ని రోజుల నుంచి నన్ను ఎవరు కూడా డిబేట్కి రమ్మంటే రాలి. వై? బికాస్ ఇక్కడ అసలు సబ్జెక్ట్ ఏంది? అసలు దీనితోటి మన సొసైటీకి ఏమైనా యూజ్ ఉందా? జీరో యూజ్. ఎవరు కూడా ఇవాళ నేను ఎఫ్ఐఆర్ అయినాక వన్ థింగ్ ఒక తీరుగా హ్యాపీ ఫీల్ అవుతున్న ఒకటి ఏంటంటే అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఆ కింద పెట్టే కమెంట్స్ చదవాలంటే కూడా భయంకరంగా ఉన్నాయి. అంత అవసరమా? అంటే ఎంత ఇలిటరేట్స్ కూర్చొని సోషల్ మీడియా ముంగట ఉన్నారు. అసలు చదవడం కూడా మానేసినాం. కొంతమందికి ఇంకా మేడం ఇట్లా కమెంట్స్ పెడుతున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే కింద కమెంట్స్ పెడుతున్నారు అంటే నీకు అంత టైం ఉందా, నువ్వు కమెంట్స్ చదివేంత టైం ఉందా అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక మాట. రెండోది, డిబేట్ ఎన్నో జరుగుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు హిందువుల గుడులు కూలగొట్టిన దాంట్లో ఇంత పెద్ద డిబేట్లు జరగలేదు. ఇంత డిబేట్లు జరగలేదండి. నెక్స్ట్ ఇదే శివాజీ గారు కూడా ఏదో మూవీ తీశారు, ఐ థింక్ ఏదో దాంట్లో వచ్చింది, ఇష్టం ఉంటే చూస్తాం, ఇష్టం లేకపోతే చూడం. అనాలనుకుంటే అనొచ్చు, అనొద్దంటే అనుకోవచ్చు. కానీ ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది, నాన్ బెయిలబుల్ కేసులు, ఇంతమంది సోషల్ దాంట్లో మాట్లాడారు, సోషల్ మీడియాలో మనకి ఏమొచ్చింది దీంట్లో అంటే
ఒకటి నేను గట్టిగా మాట్లాడాను, అందరికి నన్ను నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాను, నేను గ్రేట్ అని చూపించుకుంటున్నారా? దీంట్లో ఏం సాధించారు? ఎవరి మీద సాధించారు మీరు? ఒక బిఎన్ఎస్ చట్టంలో ఏం లూప్ హోల్స్ ఉన్నారో ఇప్పటి వరకు మీరు ఎవరైనా గమనించారా? ఐటీ సెక్షన్ లో ఏమి లూప్ హోల్స్ ఉన్నాయో ఎవరైనా గమనించారా? అది లేదు. ఈ సెక్షన్స్ పట్టుకొని ఇందాక లిస్ట్ చెప్తున్నారు ఏంటంటే 351 ఉమెన్ మోడెస్టీ, 366 ఇది, 356 అట్లా అని చెప్తున్నారే. మీరు ఒక నిమిషం ఆలోచించండి. పోలీసు వాళ్ళు ఇది కంట్రోల్ చేయాలంటే ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇంత సోషల్ మీడియా హైప్ ని ఎంత కంట్రోల్ చేస్తారు? ఒక లిమిట్ దాటిపోతుంది. ఆమెకి ఇంకా సపోజ్ అంటున్నాండి, నేను ఈ స్టేట్మెంట్ అనుకూడనిది ఏమన్నా ఆమెకు జరుగుతాయి, ఆమె ఏదన్నా నేను అనకూడదు. సోషల్ మీడియాలో ఒక మహిళ ఒక లిమిట్ దాటి సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా విమర్శలు ఉంటే ఆమెకి ఏమన్నా అయితే ఈ ప్రపంచం ఏం చేస్తుంది? ఎవరు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇది నాన్ అవైలబుల్ అని. ఆమెకి ఇంకేమైతే వీళ్ళందరినీ ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేస్తారు, ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేస్తారు, వితౌట్ వారెంట్ అరెస్ట్ చేస్తారు. ఇంత స్వేచ్ఛ ఎవరికి ఇచ్చారు అసలు? ఇంత మాట్లాడమని ఎవరిచ్చారు? సోషల్ మీడియా, యూట్యూబ్ అయినా సరే, లేదా శాటిలైట్ ఛానల్స్ అయినా కానివ్వండి, వ్యక్తిగతంగా ఇన్స్టాగ్రామే కానివ్వండి, లేదా సోషల్ మీడియా ఏదైనా కానీ. నేను షాక్ అవుతున్నా, ఆమె మాట్లాడినాక ఈ రోజు వరకు శివాజీ గారు ఆమెకు రిప్లై ఇవ్వలేదు. అసలు ఇవ్వాల్సింది ఆయన ఇవ్వలే. ఎవరెవరో వచ్చేసిండ్రు దీంట్లోకి, నేను హైప్ అయిపోవాలి. మీకు అర్థమవుతుంది? అసలు ఇది కేసు కోర్టుకు వస్తే ఇంకెంత వర్స్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? షీ హాస్ టు ఫేస్ ఇన్ ద కోర్టు, బోన్లో ఎక్కి తను మాట్లాడాలి. దీని మీద కోర్టులో మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఉన్న అక్యూజ్ వాళ్ళు 42 మెంబర్స్ నిలబడితే దే ఆర్ యూట్యూబర్స్, మీడియా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. మీకు అర్థమవుతుందా? ఎవరికైనా కొద్దిగా నాలెడ్జ్ ఉందా ఒకరికైనా? సారీ, నేను మన మీడియాలో కూర్చొని మన మీడియా గురించి అనట్లే. రైట్. ఒక లిమిట్ దాటుతున్నప్పుడు మీడియా చేతిలో కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటది. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? చేయి తీసుకొని కొట్టేస్తున్నారు ఒకరినొకరు. రైట్ ప్రసన్న గారు, చేయి తీసుకొని కొట్టండి మీడియాలో. అవును, చూసాం, అది కూడా చూసాం. అది ఎంత వరకు మోరల్ పోలీసింగ్ కంటే కూడా అది ఇంకొక అడుగు ముందుకెళ్ళిపోయి ఇది ఏమంటారు బలాబలాలు తేల్చుకునే పరిస్థితికి లేడీ లేసి మీడియా ముంగట ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నామంటే నా క్యారెక్టర్ ఎట్లుంది అని చూసుకోవాలి కదా. మళ్ళీ నేనేం మాట్లాడుతున్నా సోషల్ మీడియాలో, నేను ఎవరిని ఏం చెప్తున్నా? కూర్చోండి. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారు, మేడం మాట్లాడింది, ఒక్కరు కూడా అండి మనం ఇట్లుండాలని చెప్తున్నారు కానీ ఎవరు ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించారు? ఒక్క వడలే. మీరు ఇప్పుడు ఇది ఒక చిన్న ఆలోచిస్తున్నారు కదా, ఇప్పుడు రేపటి నుంచి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకెంత వల్గర్ గా ఉంటుందో మీరు ఆలోచించారా? రైట్ ప్రసన్న గారు. రామకృష్ణ గారు, మేడం చివరిగా చెప్పండి ఏంటంటే, సరే ఆమె ఓకే అనసూయకి సంబంధించి అనసూయ కేసులు పెట్టడమా, లేదా ఆమె వస్త్రధారణ, లేదా ఆమె ఇవన్నీ కూడా ఒకవైపు ఇది చేద్దాం. కానీ మీడియాలో నిజంగానే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోబోవడము, ఆమె హావభావాలన్నింటినీ కూడా ఒక